హాయ్ ఫ్రెండ్స్, ఒక కథ చెప్తాను. మారుమూల పల్లెలో ముసలి వాళ్ళు కొడుకులు కూతుళ్ళ పెళ్లి చేసేశారు. భర్త ముందెళ్ళిపోయాడు, భార్య ఉండిపోయింది. భర్త వెళ్ళిపోయాక కానీ భార్య భర్త విలువేందో తెలిసొచ్చింది. వాళ్ళు కొడుకులు టార్చర్ పెడుతున్నారు ఫ్రెండ్స్, మామూలుగా పెట్టట్లేదు. నాకు పెట్టలేదంటే నాకు పెట్టాలి, పెద్ద కొడుకుకే పెట్టావు, నాకేం పెట్టినావు అని చిన్నోడికి చేశావు, నాకేం చేశావు అని వీళ్ళ గొడవలు సరిపోయాయి. ఆడపిల్లల్ని పట్టించుకోరు, అమ్మని అస్సలు పట్టించుకోరు. అమ్మ కడుపు నిండా తిండి లేదు, మాట్లాడేవారు లేరు, మాట కరువు అయిపోయింది. పిల్లల్ని చిన్నప్పుడు పెంచి పెద్ద చేసి నా కొడుకే, నా బుజ్జి, నా కన్నయ్య అని ఎన్నో బుద్ధులు, ఎన్నో చదువులు, ఎన్నో గొప్పగా నేర్పించిన వాళ్ళు చదువుకున్నోడు అలాగే ఉన్నాడు, చదువుకోనోడు అలాగే ఉన్నాడు. అందరు అమ్మ నాన్నల్ని గాలికి వదిలేస్తున్నారు. ఒకరొకరు దారుణం అయితే చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. ముసలి వాళ్ళది మొగుడి రాజ్యం ధర్మరాజ్యం, కొడుకుల రాజ్యం ఏమిన రాజ్యం అనగా విన్నాను పెద్దలు. అది రైట్ అవుతుంది. నేను చాలా చూస్తున్నాను. టార్చర్ పెట్టి ముసలోళ్ళని, షుగరు బీపీ ఉన్న ఆవిడ్ని పట్టుకొని టార్చర్ పెట్టి నాకేం పెట్టావు, నాకెందుకు పెట్టావు, ఇంకా పెట్టు, ఇంకా పెట్టండి. 80 ఏళ్ళు వచ్చిన ఆవిడే ఏం పెడుతుంది ఫ్రెండ్స్? ఏం కూల్ చేస్తుంది, ఏం పెడుతుంది? నాకు చెయ్యాలి, ఎందుకు చెయ్యవు, చేయాలి నువ్వు అంతే అంటే చెయ్యరానిది, చేతి కానిది, చేతులు దగ్గరికి రాని పరిస్థితి, షుగర్ బీపీలు. ఆ మనిషి ఏం చేస్తుంది ఫ్రెండ్స్? ఈ కొడుకులకు ఈ జ్ఞానం లేకుండా పోయిందే, ఎవరు చెప్పాలి ఫ్రెండ్స్? ఈ సమాజానికి ఏమైందో, ఎటు పోతుందో ఈ సమాజం? తల్లిదండ్రుల్ని అర్థం చేసుకునే కొడుకులు లేరు. తోబుట్టువుల్ని ఆపదలో దగ్గరికి తీసి అన్న తమ్ముళ్ళు లేరు. ప్రేమలు లేవు, చచ్చిపోయాయి. ఎంతసేపు నాది, నేను, నా స్వార్థం, ఇదే ఉంది ఫ్రెండ్స్. ఇదే జరుగుతుంది. నా విషయంలో నిజమైంది ఇది, నాకు తెలిసింది. నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, షేర్ చేసుకుంటున్నాను. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఈ సిచ్యువేషన్ చూసి బాధేస్తుంది, మనసుకు చాలా కష్టంగా ఉంది.